మనజమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకై స్క్రీన్పై కనిపించే నంబర్ను సంప్రదించండి. మనజమ్మికుంట మన లోకల్ న్యూస్కు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఒక రిలే పాదయాత్ర కార్యక్రమం చేపట్టింది. ఈ పాదయాత్రలో 3 ముఖ్యమైన అంశాలపైన రిలే పాదయాత్ర నడుస్తూ ఉన్నది. ఒకటి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాడు మహాత్మా గాంధీ అధ్యక్షులుగా అయి 2025 సంవత్సరం వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానం, మహాత్మా గాంధీ గారి క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశానికి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బ్రిటిష్ వారిపైన పోరాడి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన సందర్భంలో పురస్కరించుకొని జై బాబు అనే కార్యక్రమం, దాంతో పాటుగా జై భీమ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మరి హిందువులు భగవద్గీత, మరి క్రిస్టియన్లు బైబులు, మరి ముస్లింలు ఖురాను, ఏ మతానికి సంబంధించిన ఆ మత గ్రంథం ఉంటుంది. మరి భారతదేశంలో వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ వర్గాలు ఉన్న సమాజానికి పరిపాలనా విధానంలో ఒక రాజ్యాంగం అవసరం ఉంది. కాబట్టి భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణం కొరకు భారత రాజ్యాంగ స్టీరింగ్ కమిటీ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సూచించి వారు భారత రాజ్యాంగానికి చైర్మన్గా నియమించి అందులో మేధావులు ఎందరో సభ్యులుగా ఉండి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సామాన్యునికి ఏదైతే హక్కులు ఉంటాయో సామాన్యులకు, బీదవారికి, పేదలకు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కును ఒక ధనవంతునికి ఒకే ఓటు, ఒక పేదవాడికి ఒకే ఓటు అని తీసుకొచ్చి ఓటు కోసాన్ని పోరాటం చేయడం జరిగింది. అందులో మహిళలకు కూడా సమానత్వం హక్కు కొరకు రాజ్యాంగంలో రాయడం జరిగింది. మత స్వేచ్ఛ కానీ లేకపోతే విద్యా హక్కు కానీ వివిధ హక్కుల కోసానికి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి భారత ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. మరి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని మరి మొన్నటికి మొన్న బీజేపీ ప్రభుత్వము ఒక సభలో రాహుల్ గాంధీ గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాన్యులు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పట్టుకొని సభలో రాజ్యాంగం జై భీమ్ జై రాజ్యాంగం అని మాట్లాడుతూ ఉంటే జై భీమ్ జై రాజ్యాంగం అనడం కంటే జై రామ్ అంటే నీకు పుణ్యం దక్కుతుందని ఒక నిండు సభలో రాజ్యాంగాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవపరిచిన ఘనత బీజేపీ సభ్యులకు, మరి బీజేపీ ప్రభుత్వానికి చెందింది. దాన్ని వ్యతిరేకిస్తూ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాలని జై భీమ్ చూడడం జరిగింది. జై సంవిధాన్ రాజ్యాంగాన్ని 400 సీట్లు ఎంపీ సీట్లు ఇస్తే బీజేపీ గతంలో ఎలక్షన్లో భారత రాజ్యాంగాన్నే మార్చి కొత్త నూతన ఒరవడి హిందుత్వం సంబంధించిన రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే భారత రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు వివిధ హక్కులు ఏవైతే కల్పించడం పడిందో ఆ హక్కులను కాలరాస్తూ మరి 400 సీట్లతోని ఒక నూతన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించి కొత్త రాజ్యాంగం రాస్తా అని చెప్పడం జరిగింది. దానికి భారతదేశ వ్యాప్తంగా మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షులు, మరి డిసిసి అధ్యక్షులు, మరి అదేవిధంగా మన హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణబ్ బాబు గారి ఆధ్వర్యంలో మరి జమ్మికుంట మండలం 2 రోజుల నుంచి రిలే పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నది. ఆ పాదయాత్ర సందర్భంలో ఈరోజు నాగంపేటకు ఇంటింటికి తిరగడం జరిగింది. జై భీమ్, జై బాబు, జై భీమ్, జై సంవిధానం, జై రాజ్యాంగం అనే విధానాన్ని తీసుకుపోవడం జరిగింది. ఈరోజు నాగంపేట గ్రామస్తులకు మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.